ఏపీఎస్ఆర్టీసీలో ప్రవేశపెట్టే బస్సులన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. ఆర్థికంగా భారమైన ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు. అలాగే ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు మరో 17% ఉన్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి కల్పించే అంశంపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు. పథకం అమల్లో పెరిగే ఆక్యుపెన్సీకి తగ్గట్లు బస్సుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొత్త బస్సులు కొనడం, అవసరమైతే అద్దెకు తీసుకోవడం లాంటివి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. అలాగే ప్రతి బస్సుకు జీపీఎస్ తప్పనిసరిగా అమర్చాలని నిర్దేశించారు. ఏపీలో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీసీ కష్టాలను అధిగమించి ఆదాయ మార్గాలను పెంచుకోవాలని సూచించారు. ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టేవన్నీ ఈవీ, ఏసీ బస్సులే ఉండాలని, ఇప్పుడున్న బస్సులను కూడా ఈవీలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బ్యాటరీ స్వాపింగ్ విధానంతో ఆర్టీసీ బస్సుల నిర్వహణ వ్యయం తగ్గే అంశాన్ని పరిశీలించాలన్నారు. డీజిల్, ఈవీ, సీఎన్జీ, బ్యాటరీ స్వైపింగ్ ఇలా ఏ బస్సు కొనుగోలుకు, నిర్వహణకు ఎంత వ్యయం అవుతుందనే ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. ఆర్టీసీనే పవర్ జనరేట్ చేసి ఈవీ బస్సులు వినియోగించగలిగితే ఎంత మేర నిర్వహణ వ్యయం తగ్గుతుందో అంచనా వేయాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు పథకానికి అదనంగా మరో 2536 బస్సులు అవసరమని అధికారులు లెక్కలు తేల్చారు. దీనికి 996 కోట్లు వ్యయం కానుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జనాభాలో మహిళలు 2.62 కోట్లు ఉన్నారని, వీరిలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారి సంఖ్య ఏడాదికి 43.06 కోట్లుగా ఉంది. అయితే ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేసిన తర్వాత ఇది 75.51 కోట్లకు పెరగచ్చని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి మహిళ సగటున వారానికి ఒకసారైనా ప్రయాణిస్తుంటారని తెలిపారు. అలాగే ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రస్తుతం మహిళల ప్రయాణాల సంఖ్య 6.85 కోట్లుగా ఉంది. పథకం అమలు తర్వాత ఈ సంఖ్య 13.39 కోట్లకు పెరగచ్చని భావిస్తున్నారు. మొత్తం మీద ఉచిత బస్సు పథకంలో మహిళలు ఏడాదిలో 88.90 కోట్ల సార్లు ప్రయాణించే వీలుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తున్నాయని, ఏపీలో ప్రవేశపెట్టే విధానం అత్యుత్తమంగా, సంతృప్తి కలిగేలా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో 57% పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సులు ఉన్నాయి. గతేడాదిలో ఇవి 67.76 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. అలాగే ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు మరో 17% ఉన్నాయి. ఏపీలో పెద్ద నగరాలు లేకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాయడంతో కేంద్రం రాష్ట్రానికి బస్సులు కేటాయించింది. రాష్ట్రంలో 11 మున్సిపల్ కార్పొరేషన్లకు 750 ఈవీ బస్సులను కేంద్ర ప్రభుత్వం అర్బన్ ట్రాన్స్పోర్ట్ కింద అందిస్తోంది.